హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లించుకొనుచున్నాం. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయనకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను. మీరందరూ కూడా ఆయనకు స్తోత్రము చేయండి. దేవుడు మహోన్నతుడు, మహోపకార్యములు చేయవాడై ఉన్నాడు. ఆయన వైపు తిరిగి చూద్దాం. ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, ఆది అంతమునై ఉన్నవాడా, నీకు వందనాలు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. నీ యొక్క బలము చేత మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. నీ యొక్క శక్తి చేత మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. ప్రభువా, అయా ముందున్న సమయం నీ చేతికి అప్పచెప్పుచ్చు ఉన్నాను. నీ మహిమయు, నీ ఘనతయు, ప్రభావమును ఆరోపిస్తూ ఉన్నా. దేవా యెహోవా, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నా ప్రభువా? నాలో మాలో తన ప్రభువా నీవు ఉన్నావు. నీవు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నావు. నీకు వందనాలు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. మహిమ కలిగిన వాడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నా. మాట్లాడొచ్చు ఉన్నది తన ప్రభువా నేను కాదు, కానీ నాలో ఉన్న నీవు మాట్లాడమని బ్రతిమలాడుకొనొచ్చు ఉన్నాను. నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. ఇదిగో తన ప్రభువా, అయా నీవే నాకు తోడుగా ఉంది. నీ బలము చేత, నీ శక్తి చేత నన్ను నింపి మీరు వాడుకొని నీ నామమునికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవము కలిగిన దేవుని యొక్క నామమును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక చిన్న స్తుతి ఆరాధన చేసి మనం వాక్యంలోనికి వెళ్దాం. దేవానికి స్తోత్రం. ఆకాశ మహాకాశముల పట్ట జాలని నా దేవా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. రాజా, నీ వంటి వారు ఒక్కరునూ లేరు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమై ఉన్నది. నీ వంటి దేవుడు ఈ లోకమున లేనే లేడు నా ప్రభువా. నీకు వందనాలు. నీవు చేయించిన ఈ అద్భుతములు, మహోపకార్యములు తన మహోన్నతమైనవి, నేను కొని ఆడదగినవి, ఘనమైనవి, పూజ్యమైనవి నా యేసయ్యా. నీకు వందనాలు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. हर पल यीशु के संग में, हर रोज इसके सहारे, हर पल यीशु के संग में, हर रोज उसके सहारे, जुदा में हो नहीं सकता तुझसे मेरे यीशु है प्यारे, जुदा मैं हो नहीं सकता तुझसे मेरे यीशु है प्यारे। मोहब्बत है, मोहब्बत है, मोहब्बत है यीशु से, मोहब्बत है, मोहब्बत है, मोहब्बत है यीशु से। प्रेमिस्तुना, प्रेमिस्तुना, प्रेमिस्तुना యేసునే. ఓ దేవా, నీ ప్రేమ చాలయా. ప్రభువా, నీ కృప చాలయా.
నా యేసుదేవా నిన్నారాధించేదా నీతో నా జీవితం ఆనందమే నీతో నా సహవాసం మాధుర్యమే uri vaciando inyalze ula bazabash ke numaje oh hallelujah हर पल यीशु के संग में हर रोज उसके सहारे जुदा मैं हो नहीं सकता तुझसे मेरे यीशु है प्यारे जुदा मैं हो नहीं सकता तुझसे मेरे यीशु है प्यारे मोहब्बत है मोहब्बत है मोहब्बत है यीशु से Bashandaraze ecco mazianto uri malaziado uri ba uri lendere o come nascendore ole namase uri be snehkyune स्नेह क्यों ने यीशुवे ओ येसैया मोहब्बत है यीशु से स्नेह क्यों ने यीशुवे ओरे राबाशे नमोजिया कर दे oh hallelujah oh thank you Jesus thank you Jesus Oh, Father, Maziane Kilmanoze, Uri Baba Basiel de Kendeste Mate Kilumade, oh, Azabakashe de Zamol de Rastu. Oh, hallelujah, bless you. I bless every word in Jesus' name. Oh, hallelujah. मोहब्बत है प्रेम इतना स्नेह क्यों ने यीशुवे
glory. Karababababazi. Hallelujah. Oh, thank you, Jesus. Amekin do hubasielte druhmatste kelahestra. Oh, holy, holy. Thank you, Lord, for your presence. దేవా నీ సన్నిధికి వందనాలయ్యా. నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు. ఈ ఆరాధన నీ పాదముల చెంత పెట్టొచ్చు. నీ గొప్ప కార్యములు చేస్తున్నందుకు నీకు స్తోత్రం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ ఈ స్తుతి ఆరాధన నీ పాదాల చెంత పెట్టొచ్చు సమర్పించి వేడుకొనిచ్చినాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మహోన్నతమైన కార్యములు చేయాలి. చాలామంది బలహీనపరచబడుతూ ఉంటారు. చాలా విషయాలలో బలమును కోల్పోతూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. హిస్ గివింగ్ హిస్ పవర్. ఆయన శక్తి చేత నిన్ను నన్ను నింపుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము ఉంచుకో. దేవుడు ఈరోజు నిన్ను బలముగా నింపొచ్చు ఉన్నాడు. నిన్ను శక్తి చేత నింపుచూ ఉన్నాడు. ఆయన ఆత్మ చేత నిన్ను బలపరుచుచూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మహోన్నతమైన కార్యములు చేయువాడై ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు కనబరిచిన ఆ మాతృ కార్యమును మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము అలాగే 19వ అధ్యాయం మీరు ధ్యానించినట్లయితే, మీరు చూసినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం అక్కడ చూడగలం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ దేవుని యొక్క ప్రవక్త అయిన ఏలియా అక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. 18వ అధ్యాయములో 21వ వచనములో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటనైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు, ప్రవక్తలైన వారిలో నేనొక్కడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయుడి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏలియా ఈరోజు అన్యులకు అలాగే బయలు ప్రవక్తులకు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. ఆ సవాలు ఏంటో తెలుసా? ఇదిగో యెహోవా దేవుడైతే యెహోవా దేవుణ్ణి ఆరాధన చేద్దాం, కాదు బయలుదేవుడైతే బయలుదేవతను మనం ఆరాధన చేద్దాం అని ఒక సవాలు విసిరినప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆ తర్వాత ఆయన ఒక సవాలు విసురుతూ 2 ఎడ్లను మాకు ఇవ్వండి, ఆ 2 ఎడ్లలో ఒకరు మీరు తీసుకోండి, ఒకటి నేను తీసుకుంటాను, దాన్ని సిద్ధము చేసుకొని దహన బలిగా అర్పించడానికి మీరు దహన బలి అర్పించండి, నేను దహన బలిగా నేను యెహోవా దేవునికి అర్పిస్తానని ఆయన ఒక సవాలు చేసి ఉన్నారు. అందుకు సిద్ధమని 480 మంది ప్రవక్తలు బయలుదేరి వస్తారు. యెహోవా ప్రవక్తలు శేషించిన వారిలో ఒక్కరైనా నేను ఏలియాను మాత్రమే ఉన్నానని చెబుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క బలము అతనిలో ఉంది, దేవుని యొక్క శక్తి అతనిలో ఉంది.
దేవుని యొక్క అభిషేకము ఏలియాలో ఉంది. అనేక జనాంగమును సవాలు విసురుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము గమనించినట్లయితే ఎంతో మంది బలహీనపరచబడుతూ ఉన్నారు. ఎంతో మంది తన బలమును కోల్పోతూ ఉన్నారు. వారిలో ఉన్న పవర్, దే ఆర్ లూజింగ్ దేర్ పవర్. వారిలో ఉన్న శక్తిని కోల్పోతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి, దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని చాటి చెప్పడానికి చాలా కొద్ది మందిగా ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, పని విస్తారముగా ఉంది, పంట విస్తారముగా ఉంది, కానీ పని చేయువారు తక్కువగా ఉన్నారని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏలియా ఒక్కడే ఉన్నాడు. 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఏలియా ఒక్కడు, 450 మంది బయలు ప్రవక్తలు అక్కడ నిలబడి ఉన్నారు. అలాగే ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. బలహీనులను బలపరచువాడై ఉన్నాడు. శక్తి లేని వాడికి శక్తి చేత నింపువాడై ఉన్నాడు. నీ శక్తి కొద్దిది కావచ్చు, నీ శక్తి పనికిరానిది కావచ్చు, కానీ దేవుడు నీకు శక్తినిచ్చినప్పుడు, ఆ బలమునిచ్చినప్పుడు, ఇఫ్ గాడ్ గివ్స్ యూ పవర్, ఇట్ ఈస్ ఇటర్నల్ పవర్. ఈ లోక సంబంధమైన బలము కాదు, కానీ దేవుని యొక్క బలము శాశ్వతమైనది. ఆయన బలము కొద్దిగా ఇవ్వడు, కానీ ఇదిగో ఈ కొంచెము తింటే నీకు ఇంతే బలం వస్తుందని చెప్పడు, కానీ దేవుని యొక్క బలము నీలో నింపబడుతుంది ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి, ఆలోచన చేయండి. ఎంతోమంది నేను బలార్జునను కాను కదా, నేను బలహీనుడను కదా, నేను ఏమి చేయలేను కదా, నేను ఏమి సాధించలేను కదా అని చాలా మంది వారిని వారే తక్కువ చేసుకొని ఉన్నారు. వారి ఆలోచనల ప్రకారం వారు నడవకుండా దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ దేవుని యొక్క నామానికి ఎలాగ ప్రవర్తిస్తూ అవమానకరముగా బ్రతుకుచి ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు గమనించినట్లయితే, మీరు ఆలోచన చేసినట్లయితే, మీరు తెలుసుకున్నట్లయితే, దేవుడు ఈరోజు ఒక గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన బలపరచువాడై ఉన్నాడు. బలము లేని వారికి బలమునిచ్చువాడై ఉన్నాడు. ఆయన బలము చేత నింపువాడై ఉన్నాడు. ఏలియా ఒక్కడే నిలబడి ఉన్నాడు. దేవుని యొక్క బలము చేత నిలబడి ఉన్నాడు. దేవుని చేత బలము చేత, దేవుని యొక్క అభిషేకము చేత నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ధైర్యముగా సవాలు విసురుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఒక సవాలు, దేవుడు ఈరోజు ఏలియా ద్వారా ఒక సవాలు విసురుతున్నాడు. ఈరోజు మీకు ఒక క్వశ్చన్ నేను వేస్తూ ఉన్నాను. ఒక సవాల్ ఏంటో తెలుసా? దేవుని శక్తి చేత నీవు నింపబడగలవా? దేవునికి నువ్వు ఇష్టడిగా బ్రతకగలవా? దేవుని ఆత్మ చేత నీవు నింపబడగలవా? ఒక సవాల్. ఒక క్రైస్తవునిగా నీవు దేవునికి ఇష్టడిగా నీవు బ్రతకగలవా? జ్ఞాపకం ఉంచుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క శక్తి నీలో నింపబడినప్పుడు నీకు ఎదుటున్న ఎటువంటిదైనా సమస్య, ఎటువంటి బలాఢ్యుడైనా నీ ముందు నిలవబడలే. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము నువ్వు చేయవు, కానీ దేవుడైన యెహోవా యుద్ధము చేయించు ఉన్నాడు. యుద్ధము ఏలియా చేయలేడు, కానీ ఏలియాలో ఉన్న అభిషిక్తుడైన యేసు ప్రభు ఆయన ఆత్మ ద్వారా గొప్ప కార్యమును అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావము గలవాడే, కానీ ఆయనలో ఉన్నది యేసు ప్రభు యొక్క ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ. నీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. నువ్వు మరచిపోవద్దు. నీలో నివసిస్తున్నవాడు ఈ లోకంలో నివసించు వానికంటే గొప్పవాడని నువ్వు తెలుసుకో. అది నీకు శక్తినిస్తుంది, అది నీకు బలమునిస్తుంది. ఏలియా మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు, కానీ ఎప్పుడైతే ఒక సవాలు చేసినప్పుడు ఆ సవాల్కి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. Take it as a challenge. Every Christian must take this thing as a challenge. When Gentiles speak about your God, when Gentiles criticize about your God, you are sitting quietly.
ఎప్పుడైతే అన్యజనులు బయలుదేవత ప్రవక్తలు దేవుని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనముగా ఏ విధంగా ఉంటావు? నీవు శక్తి చేత నింపబడాలి. దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి. దేవుని యొక్క శక్తి నీలో అపారముగా పారజేయాలి. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నావు ఈరోజు. ఏలియా ఈరోజు దేవుని యొక్క శక్తిని అన్యజనులకు రుజువుపరుచినట్లుగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో లిఖించబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నాడు ఈరోజు ఏలియా. Is showing the power of mighty God. దేవుని యొక్క ఒక ఉన్నతమైన శక్తిని దేవుడు ఏలియా ద్వారా కనబరచి ఉన్నాడు. ఏలియాని గణపరచి ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను గణపరుస్తూ ఉన్నాడు. మరచిపోకు, దేవుడు నిన్ను గణపరచువాడై ఉన్నాడు. నిన్ను గణహీనుడుగా, బలహీనుడుగా లేదా జ్ఞానహీనుడుగా చేయాలని ఆయన ఆశపడట్లేదు. కానీ దేవుడు నిన్ను బలవంతునిగా, నిన్ను శక్తిమంతునిగా, దేవుడు గణపరచే వాడిగా నిన్ను చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. రిసీవ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. రిసీవ్ ద హోలీ స్పిరిట్. దెన్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు యూ. నీకు సమస్తము సాధ్యము. దర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఏది అసాధ్యమైనది లేదు. అటువంటి గొప్ప శక్తి చేత ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, వాళ్ళు ఆ ఎద్దును తీసుకున్నారు, రెండుగా ఖండించారు. వాళ్ళు బలిపీఠం కట్టారు. వాళ్ళు మొత్తుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, రక్తాలు వచ్చేటట్టుగా వారి శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. కొంతమంది కోసుకుంటున్నారు, కొంతమంది శరీరాన్ని కొట్టుకుంటున్నారు, కొంతమంది అరుస్తూ ఉన్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, మొత్తుకుంటూ ఉన్నారు. కానీ బయలు ప్రవక్త ఎన్నటికీ అక్కడ కార్యము జరిగించలేదు. కానీ వాళ్ళ కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆ బయలు దేవతకు శక్తి లేదు. వాళ్ళు ఆరాధించేది ఏంటో వారికి తెలియదు. వాళ్ళు తెలియక వారి యొక్క ఆలోచన ప్రకారముగా వారు వెళుతూ ఉన్నారు. యెహోవా ప్రవక్తల్ని వాళ్ళు చంపుతూ వస్తూ ఉన్నారు. యెహోవా ప్రవక్తల్ని వాళ్ళు నరుకుతూ చంపుతూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏలియా అందులో శేషించిన వాడిగా మిగిలి దేవుని ఆత్మ చేత నింపబడి ఆ శక్తిని పొందుకొని దేవుని ఆత్మను, దేవుని శక్తిని నిరూపించడానికి ఆయన బయలు ప్రవక్తలతో ఒక సవాలు విసిరి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి, ఒకే ఒక వ్యక్తి 450 మందిని గెలవాలి. ఏ అగ్ని లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా అగ్ని పుట్టాలని సవాల్ విసిరాడు. ఆ ఫెయిత్ చూడండి, ఆ విశ్వాసం చూడండి, అతను ఉన్న ఆ దృఢ నిశ్చయము చూడండి. దేవుని యొక్క నామాన్ని గణపరచాలని మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని గణపరచడానికి సవాలు విసిరాడు ఏలియా. ఏమనో తెలుసా? ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి అగ్ని లేకుండా అక్కడ మంట మండి దహన బలి పశువుని దహించాలి అని. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించి చూడండి, మీరు ఆలోచన చేయండి. ఏ ఆధారం లేకుండా అగ్ని వస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వలన సాధ్యమవుతుంది. దేవుని వలన సాధ్యమవుతుంది. అది కూడా జీవము కలిగిన యేసు ప్రభు వలన, అది కూడా జీవించుచున్న నా తండ్రి వలన. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి కనపరుస్తూ ఉన్నాడు, అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. బయలు ప్రవక్తలకు ఇదిగో నా జీవము కలిగిన దేవుడు, మహాకాశములు పట్టచాలని నా దేవుడు, ఆయన అగ్ని పుట్టించువాడై ఉన్నాడని వాళ్ళకి రుజువుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా చేయగలరా? నేను అనేది ఏంటో తెలుసా? మీకు అర్థమవుతుందా? నువ్వు కూడా ఒక బలిపీఠం కట్టి ఆ కందమ్మ కింద నీళ్లు పోసి అందులో విత్తనాలు వేసి అందులో గింజలు పోసి నువ్వు ఏంటి మంట అంటించాము అంటే నువ్వు ప్రార్థిస్తే అగ్ని రావాలని కాదయ్యా. ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు అనేకులకు మంట పుట్టాలి. నీ ప్రార్థన ద్వారా,
నీ యొక్క వాక్యము ద్వారా అనేకులలో మంట చెలరేగాలి, నిప్పు రవ్వలు కక్కాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీవు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడ కనపరచబడాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు అగ్ని పుట్టాలి, వారి శరీరంలో వెట్ట పుట్టాలి, వేడి. అలాంటి క్రైస్తవులు వలె జీవించు. దేవుని యొక్క శక్తి అనేకులకు రుజువుపరచు, అనేకులకు కనపరచు. కొంతమంది మాటతో నమ్ముతారు, కొంతమంది క్రియలు చూస్తే నమ్ముతారు. మొదటగా నువ్వు నమ్ము, ఆ తర్వాత అనేకులు నమ్ముతారు. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చేయాలి. హల్లెలూయా. ఎలాగ సాధ్యమవుతుందో తెలుసా? నువ్వు మండుతూ ఉండాలి, నువ్వు మండుతూ ఉండాలి, అనేక మార్లు మండుతూ ఉండాలి, నువ్వు ప్రతిరోజు మండుతూ ఉండాలి. నీలో ఉన్న మంట పక్కన మనకి అంటించినప్పుడు వాడు మండుతూ ఉండాలి. అలాంటి మంట నీలో పుట్టాలి ఈరోజు, అలాంటి శక్తి నీలో కలిగి ఉండాలి ఈరోజు, అలాంటి బలము నువ్వు పొందుకోవాలి ఈరోజు. ఏలియా సవాలు విసిరినట్టుగా ఈరోజు విసురు. నేను ప్రార్థన చేస్తే అనేక మంది ఈరోజు మందిరంలోనికి వస్తారు అని ఒక సవాలు వేయి. నేను ప్రార్థన చేస్తే ఇదిగో నేను నా ప్రార్థన శక్తితో దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన మరణించిన వాడిని తిరిగి లేపుతాడన్న నమ్మకం నీలో ఉండాలి. దావీదు గొర్రెల కాపరి, దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. రోజుకు 7 మార్లు ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఇదిగో ఎన్నిక లేని వాడిగా యెష్షై కుమారులలో 7 కుమారులలో ఇదిగో యెష్షై కుమారులలో ఆయన చిన్నవాడిగా ఉన్నాడు. దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడినప్పుడు అదిగో అతను నాకు ఇష్టమైన వాడని దేవుడు చూపించి, క్రూర మృగమైన సింహమును చీల్చిన వాడు, ఎలుగుబంటిని చంపినవాడు, జ్ఞాపకము చాలండి. పొట్టివాడైన దావీదు రాజుగా చేయబడి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యందు ఆయన హృదయము అంటుకట్టుకొనబడి ఉంది. దేవుని యొక్క శక్తి అతనిలో ఉంది. అతని యొక్క మనస్సు బలముగా దేవుని యందు స్థిరముగా దేవుని యందు అంటుకట్టబడి ఉంది. శక్తిని పొందుకోవాలంటే నేను ఒక టాబ్లెట్ ఇంజెక్షన్ ఇస్తూ సిరంజ్తో మీకు ఒక ఇంజెక్ట్ చేసి ఒక బలాన్ని నేను ఆర్టిఫిషియల్గా నీకు బలాన్ని ఇవ్వడం కాదు. You know what? You must possess the power of God. దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడాలి. You must know His power. దేవుని యొక్క శక్తి నువ్వు తెలుసుకోవాలి. You must know His strength. ఆయన యొక్క బలాన్ని నువ్వు తెలుసుకోవాలి. You know His power and His anointing inside you will create many miracles in this world. ఆయన శక్తి, ఆయన అభిషేకం మనలో ఉంది కదా. ఆ ఉన్న అభిషేకము శక్తి ఈ ప్రపంచంలో గొప్ప మిరకల్స్ చేస్తుంది, అద్భుతాలు చేస్తుంది. నాట్ గ్లోరిఫైయింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. నిన్ను నువ్వు మహిమపరచుకోవడానికి కాదు, కానీ దేవుని మహిమపరచడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి, ఆయన వాక్యాన్ని స్థిరపరచడానికి. బలహీన సమయములో దేవుడు నీకు బలమును ఇస్తున్నాడని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. దేవుని అడిగినప్పుడు దేవుడు నీకు గొప్ప బలాన్ని కలుగ చేస్తూ ఉన్నాడు. ఇదిగో నెహెమ్యాకు దేవుడు బలాన్ని ఇచ్చి ఉన్నాడు. యెరూషలేము ప్రాకారములు కట్టడానికి దేవుడు బలమైన సన్నిధిని తోడుగా ఉంచాడు. హల్లెలూయా. ఇదిగో ఆ గొలియాతుని గెలవడానికి దేవుడు దావీదునకు బలమునిచ్చి ఉన్నాడు. ఏంటో తెలుసా? దేవుని యొక్క నామము బలమని తెలుసుకో. యేసు నామము శక్తి గలదని తెలుసుకో. యేసు నామము బలమైనది, శక్తి కలిగిన అభిషేకము కలిగిన ఆ నామమని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. హల్లెలూయా. దేవుని యొక్క నామం, ఆయన నామములు, ఆయన పేరులో ఉన్నది శక్తి. మన మధ్య నేను ఒక డెలివరెన్స్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఐ ఆస్క్డ్ డీమన్, ఒక ఈవిల్ స్పిరిట్, ఒక దురాత్మని నేను అడుగుతూ ఉన్నా, వై ఆర్ యూ గోయింగ్ బ్యాక్? నువ్వు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నావు? బికాస్ ఐఎమ్ సీయింగ్ ఫైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు ఒక అగ్నిని నేను చూస్తూ ఉన్నా. వాట్? ఏంటి అగ్ని? వాట్ డు యు సీ? ఐ సీ ఫైర్. కెన్ యూ టచ్ మీ? నన్ను ముట్టుకోగలవా? లేదు. ఎందుకు? నీలో అగ్ని ఉంది.
దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని యొక్క విశ్వాసం నీలో ఉంది, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నాడు అని నువ్వు తెలుసుకో. I started thinking, no, I can do more than this. నేను ఆలోచిస్తున్న దీనికంటే నేను ఇంకా గొప్ప కార్యములు చేయగలను దేవుని ద్వారా. I'm not overconfident. I'm confident because my God is inside my heart. నా దేవుడు నాలో, నా హృదయంలో ఉన్నాడు. He does a miracle for me. ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు అంతే. He does miracle for me. ఆయన ఖచ్చితంగా నాకు ఒక మిరకల్ చేస్తాడు. You know what is my miracle? You know what miracle God does for me? You know, He made me to live here today. నన్ను సజీవంగా ఈరోజు ఇక్కడ ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పొట్టివాడు, బలహీనుడు అయినప్పటికీ యుద్ధము యెహోవాదే అని గొలియాతును చంపి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాడు. You know, గిద్యోను నేను బలహీనుడు అని అనుకుంటున్నాను, కానీ దేవుని యొక్క దూత పరాక్రమము గల బలాఢ్యుడా నీవు లేచి నా జనాంగమును విడిపించుము. హల్లెలూయా. Now I prophesy over you people. నేను ప్రవచిస్తూ ఉన్నా మీ మీద. నీవు బలహీనుడవు కాదు, బలవంతుడవు. పాపములో ఉన్న వారిని వెళ్ళి విడిపించు. I prophesy. Go, redeem all the people. Deliver every people. Deliver every person in the Christ. In the name of Christ. Deliver everyone. You have that power in you. అలాంటి శక్తి నీలో ఉంది. God is in you. God is within you. దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు గమనించినట్లయితే, నువ్వు చూసినట్లయితే, దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూసినట్లయితే, దేవుడు చేసే మహత్ కార్యమును నువ్వు చూసినట్లయితే, మహోపకార్యమును చేస్తూ ఏలియాని గణపరిచాడండి. ఆ రోజు ఏలియాని గణపరిచాడు. ఈరోజు నువ్వు గణపరచబడుతూ ఉన్నావు దేవుని యొక్క కార్యాన్ని చేసి. ఆమేన్, హల్లెలూయా. నాట్ ఫర్ యువర్ ఓన్ గ్లోరీ, నీ సొంత మహిమ కొరకు కాదు, కానీ దేవుని మహిమ కొరకు నువ్వు ఎంత శ్రమైనా తీసుకో, ఎంత శ్రమైనా పడు, ఎంత దెబ్బలైనా తిను. పరలోకంలో నీ బహుమానం అత్యధికం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఫిల్ విత్ ద స్పిరిట్. దేవుని ఆత్మ చేత నింపబడు, దేవుని యొక్క శక్తి చేత నింపబడు. దేవుని నిన్ను బలపరిచి కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. Such an awesome God we worship. అలాంటి మహిమాన్వితుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. గుర్తుంచుకోండి. That you will by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడి, let His power inside you show the glory of God for many people. Who filled you? ఎవరు నిన్ను నింపుతూ ఉన్నారు? Not your mom, not your dad, not your friends, not other people is not filling you with His power, but God alone can fill His power in you. దేవుడు మాత్రమే ఆయన శక్తి చేత, ఆయన బలము చేత, ఆయన యొక్క గొప్ప జ్ఞానము చేత నిన్ను నింపగలడు. ఆయన తప్ప ఎవరు కూడా నిన్ను బలపరిచేవాడు లేడు. ఆయన మాటలు, దేవుని యొక్క వాక్యం నిన్ను బలపరుస్తూ ఉంది, దేవుని యొక్క శక్తి నిన్ను బలపరుస్తూ ఉంది. జ్ఞాపకం ఉంచుకో. Power. Jesus power is in you. యేసు శక్తి నీలో ఉంది. You are not weak, you are strong. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడు. జ్ఞాపకం ఉంచుకో. Paul says like this. ఎప్పుడైతే నేను పౌలు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే నేను బలహీనుడో అప్పుడు బలవంతుడని చెప్తూ ఉన్నాడు. Yes, never think you are weak. నువ్వు ఎప్పుడు ఆలోచించక నేను బలహీనుడునని. Because God is filling with the spirit of strength. And God is filling with the power of Spirit. Jesus' name. I prophesy over every Christian people get filled with the spirit of strength. That is Jesus Christ. He has given us the spirit, the strengthening spirit inside us. ఆయన మనల్ని బలపరిచే ఆత్మచేత నింపి ఉన్నాడు. You are not weak in Jesus, you are strong in Jesus.
Hallelujah. Oh, hallelujah. Maziantori Kazisa. Orimalaga basta teruma. Mikana zianda rasta la de rakin de ste. Leiste hubadro kumal de zintara. Laste ke lava ziantera. Hallelujah. You know, filled with the Spirit. Atmachitani mopadi. Aneka goppa కార్యాలు చేస్తున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. He want to use you as his pot. ఒక కుండల నిన్ను నింపి వాడుకోవాలని ఆశపడుతున్నాడు. He's filling you. He's filling you with the Spirit. He's filling you with the power. He's filling you with the strength. He's filling you with the knowledge. He's filling you with everything, whatever you require. That only God can fill you with everything, whatever you need. Such an awesome God. We worship Him all the time. Still you are weak, then come outside of that weakness. You filled with your strength. ఇంకా నువ్వు బలహీనముగా ఉన్నావా? ఆ బలహీనత నుంచి బయటకు వచ్చి ఈరోజు దేవుడు నిన్ను బలవంతునిగా చేస్తాడు. God is blessing you. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నాట్ హ్యూమన్స్ మ్యాన్. మనుషులు కాదు, దేవుడు. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయుడి. ఈజ్ ఆస్కింగ్, ఎలైజా ఈజ్ ఆస్కింగ్ Baal's prophet, go choose one ox, go make it ready, and you do first, because you are many people, I'm alone, you do first. మీరు మొదటగా ప్రార్థన చేయండి మీ దేవత పేరును బట్టి. ఎస్, దే స్టార్టెడ్ క్రైయింగ్. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. దే స్టార్టెడ్ ప్రేయింగ్. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే వాంట్ టు వేక్ దేర్ ఐడల్. దే వాంట్ టు వేక్ దేర్ గాడెస్ ఆర్ గాడ్. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా చేసి ఈరోజు మా దేవతలు లేపాలి, ఈరోజు ఒక గొప్ప కార్యం చేయాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ది ఐడల్స్ ఆర్ స్టోన్స్. అది కేవలము దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా జీవించుచున్న నా దేవునికి సాధ్యమవుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ. I'm not talking about other people. I'm just encouraging my Christian people. I'm here to share the word of God, His mighty and His power and His kingdom. జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చాలా మంది ఉన్నారు కదా, మీరు అనేకులుగా ఉన్నారు కదా. గో, మీరే చేయండి ఫస్ట్. మీరే ప్రార్థన చేయండి. మీ బయలుదేవతలు పేరును బట్టి మీరు ప్రార్థన చేయండి. ఆ శక్తిని మేము చూస్తాం అన్నప్పుడు దే స్టార్టెడ్ క్రైయింగ్. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ నో రెస్పాన్స్. అక్కడ ఎటువంటి సమాధానం లేదు. ఇక్కడ రాయబడుతూ ఉంది, వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరు గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయేను. యు నో, ఆర్ యు లిసనింగ్ దిస్ వర్డ్? ఎవరు లక్ష్య పెట్టేవాడు లేడు, ఎవరు ఉత్తరం ఇచ్చేవాడు లేడు, ఎవరు మర్యాదగా సమాధానం చెప్పేవాడే లేడు. ఏం చేస్తున్నారో వారి మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ వారి శరీరంలో కోసుకుంటూ రక్తం వచ్చేటట్టు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ వారికి సమాధానం లేకపోయింది. ఎక్కడ వారికి ప్రత్యుత్తరం ఎవరు కూడా ఇవ్వకుండా ఉంది. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి ఈరోజు వాట్ గాడ్ హ్యాస్ డన్ విత్ ఎలైజా అండ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ విత్ యూ టుడే. నువ్వు తెలుసుకో ఈరోజు దేవుడు నీ పక్షమున ఏం చేస్తున్నాడు, ఏలియా పక్షంలో దేవుడు ఏం చేశాడనేది. He's alone. He's alone. He's fighting for the God's glory. దేవుని మహిమపరచడానికి ఏలియా గొడవ. ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. He's fighting alone. ఆయన యుద్ధం చేస్తున్నాడు ఒక్కడే.
We are many. Christians are many, but they don't fight. I'm asking not to fight with the people. Fight in the spirit. ఆత్మచేత యుద్ధం చేయండి, ఆత్మలో నింపబడి యుద్ధం చేయండి. Then you fight for God. దేవుని కోసం యుద్ధం చేయి. Not with the people who kill you, not the people you worship. No, you fight with God, with the spirit. You fill with the spirit. దేవుని ఆత్మచేత నింపబడి యుద్ధం చేయి, ప్రార్థన యుద్ధం చేయి, వాక్యమైన యుద్ధం చేయి, అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేసే యుద్ధం చేయి. యు ఆర్ ఎ వారియర్. ఒక యోధుడి వల్ల యుద్ధం చేయి. ఎలైజా alone is fighting. జ్ఞాపకం ఉంచుకోండి, ఏలియా ఒక్కడే మాత్రమే అక్కడ నిలబడి వారికి సవాలు విసిరి యుద్ధం చేస్తూ ఉన్నాడు. He's not fighting with any sword. ఆయన ఎటువంటి కత్తి పట్టుకొని ఆయన యుద్ధం చేయట్లేదు. He's not fighting with any what do we say, any spear. ఎటువంటి బల్లంతోని ఆయన యుద్ధం చేయట్లేదు. You know what happened? He did a miracle thing. He respected the God's law. ఇక్కడ చూడండి 30వ వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలు అగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి. See, listen, here is a very important word. It was written in the Bible. యెహోవా నామమున బలిపీఠము కట్టించి. Do you make your altar every day? Do you build your altar? నీ యొక్క బలిపీఠం నువ్వు కట్టుకుంటున్నావా? నీ యొక్క బలిపీఠం నువ్వు తయారు చేసుకుంటున్నావా? ఒక క్రైస్తవుడా, నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నీ యొక్క బలిపీఠాన్ని నువ్వు కట్టుకోగలుగుతావా? Build your altar. Whenever you pray, start building your altar. Whenever you are going to fight, first you build altar. బలిపీఠంను కట్టు. ఎప్పుడైతే నీ యుద్ధం చేయడానికి వెళ్తున్నావో మొట్టమొదటిగా ఒక బలిపీఠంను కట్టు. ఆమేన్, హల్లెలూయా. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము కొట్టి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి యొద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగో చేశారు. 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలి పీఠము చుట్టూనున్న పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించే సమయంలో ప్రవక్త యొగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీల దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచు. yes Lord, కనపరచు. నీవు చిత్తగించినట్టు, అంటే దేవుడు చిత్తగించినట్లుగా ఏలియా చేస్తూ ఉన్నాడు. He's doing according to the word of God. దేవుని యొక్క వాక్కును బట్టి, యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు నుండి ఏలియా దేవుని యొక్క కార్యములు పూనుకొని ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. You must know what God has spoken with Elijah. He was acting according to the word of God, not word of the human. దేవుడి యొక్క మాట చేత, మనుషుల యొక్క మాట చేత కాదు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవని ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ నా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసాను. హల్లెలూయా. What a precious God we worship all the time. What a mighty God we worship all the time. See, చూడండి, యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి ఆ కందకమందున్న నీళ్లను ఆరిపోచేసింది. అక్కడున్న కట్టెలను కాల్చివేసింది. అక్కడున్న రాళ్లను బుగ్గిగా చేసింది. అక్కడున్న మాంసమును బలి పశువుగా ఉన్న ఆ మాంసమును దహించి వేసింది. What do you think? నువ్వేమనుకుంటున్నావు ఈరోజు దేవుని యొక్క శక్తిని గురించి? Can fire lit on the water? నీళ్ళ మీద అగ్ని పుట్టించగలం? Who can do that?
దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవుడు గొప్ప మేలు చేస్తున్నాడు. He's shown his power and his strength for Israel's people. ఆయన యొక్క శక్తిని, బలమును ఆయన కనపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఏలియాను గణపరుచి ఉన్నాడు. ఈరోజు నిన్ను గణపరుస్తూ ఉన్నాడు దేవుడు. మీరు అనుకొనిస్తున్నారు, మీరు చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క నామమును బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ యూ వోంట్ సీ ఎనీ రిజల్ట్ బికాస్ యు ఆర్ ఫెయిత్లెస్. దేవుని నామమును బట్టి మీరు ప్రార్థన చేస్తారు, కానీ ఇది జరగలేదు, అది జరగలేదు అని మీరు మాట్లాడతారు. ఎందుకో తెలుసా? బికాస్ యు ఆర్ ఫెయిత్లెస్. మీకు విశ్వాసం లేక. యు బికమ్ వీక్ బికాస్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్. నువ్వు బలహీనపరచబడతావు ఎందుకంటే నీలో విశ్వాసం లేదు. నీ విశ్వాసం అత్యధికం అవుతున్నప్పటికీ దేవుని వైపు నువ్వు చూడలేవు. You will close your eyes. You cannot see the miracles of God that God does for you all the time. దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క అద్భుతాన్ని నువ్వు చూడలేవు. Sometimes you close your eyes. కొన్నిసార్లు నీ కళ్ళు నువ్వే మూసివేసుకుంటావు, నీ హృదయం నువ్వు మూసివేసుకుంటావు. బికాస్ you cannot see his eternal power. You cannot see it is his eternal voice that it never ends. Hallelujah. You must see his power. ఆయన శక్తిని నువ్వు చూడాలి. That's why I'm talking to you. His power is touching you right now. His grace is touching you right now. His miracle you are going to see it right now. Because I'm prophesying over you all the people. I'm prophesying over all the people in Jesus' name. Everyone will receive the power of God and the strength of God, and His Spirit will fill you with eternal strength and eternal faith. I prophesy over all the people. You know what God is asking to do? You just pray in my name. Yes, you must pray in His name. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జస్ట్ నా పేరుని బట్టి మీరు ప్రార్థించి, నా నామమును బట్టి మీరు ప్రార్థించండి. యు విల్ సీ మిరకల్స్. యు విల్ నాట్ అండర్స్టాండింగ్. మీకు అర్థం అవ్వడం లేదు. ప్రార్థన చేయడం అంటే యు జస్ట్ సే లార్డ్ ఐ వాంట్ దిస్. తండ్రి నాకు ఇది కావాలి, తండ్రి నాకు ఇది దయచేయి. నో, యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఇన్ హిస్ నేమ్. ఇఫ్ యు ప్రే ఇన్ హిస్ నేమ్ యు విల్ సీ మిరకల్స్. యు ఆర్ ప్రేయింగ్ విత్ యువర్ మౌత్. నీ యొక్క నోటితో నువ్వు ప్రార్థన చేస్తావు. యు ఆర్ నాట్ ప్రేయింగ్ విత్ యువర్ హార్ట్. యు ఆర్ నాట్, నీ హృదయానుసారంగా నువ్వు ప్రార్థన చేయడం. యు జస్ట్ డూయింగ్, దట్స్ ఇట్. యు ఆర్ డూయింగ్ ఫర్ నేమ్ సేక్. ఎందుకు? పేరుకో ప్రార్థన చేస్తావు. నో, if you do really want to have strength inside you, just fill yourself with the spirit of faith and spirit of strength inside you. Because He is everything. He does everything for you and for me. సమస్తని చేసి, what a miracle done. What a miracle was done with Elijah. And now it is your turn. It's your time. ఇది నీ సమయం. దేవుడు నీ పక్షంలో ఒక గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు. అనేకుల మధ్య నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు. అనేకుల మధ్య నిన్ను గణపరుస్తూ ఉన్నాడు. When you pray in the name of Jesus, ఎప్పుడైతే యెహోవా నామమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ పక్షమున ఉండి ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. You must remember. నువ్వు జ్ఞాపకం ఉంచుకో. Pray in His name. You know what is His name? His name is Jesus Christ. In His name everything is possible. ఆయన పేరు యేసు ప్రభువు. ఆయన పేరుతో సమస్తము సాధ్యం. You shout hallelujah. Shout hallelujah. Hallelujah. Amen. Hallelujah. You must know His power. దేవుని యొక్క శక్తి తెలియక, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడక, దేవుని యొక్క అగ్ని చేత నింపబడక, when you are not filled with the Spirit of God, when you are not filled with the Spirit of strength, you are not seeing Him. You are seeing people back of you, people who speak of you, people who criticize you, people who comes after you, but you see all these things. But you must see the power of God. దేవుని యొక్క శక్తిని నువ్వు చూడాలి. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడాలి. When you are filled with the Spirit of God, you will enjoy His presence. You will enjoy His power. You will enjoy His strength. Elijah was alone. ఏలియా ఒక్కడే. You know, he won
He got victory over 450 Baal prophets, over the Baal prophets. We the Christians will not win over one person also. Because you say, I tried brother, నేను ప్రయత్నించాను బ్రదర్, ఐ ప్రేయిడ్ బ్రదర్. ప్రే చేసినట్టు లేదు తెలుసా, మీరు ప్రార్థన చేసినట్టుగా లేదు, ఏదో చేసామంటే చేసాం అన్నట్టుంది. వెన్ యూ ప్రే ఇన్ హిస్ నేమ్ డెఫినెట్లీ యు సీ ద మిరకల్. ఖచ్చితంగా నువ్వు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప శక్తి నువ్వు చూస్తావు. యు గెట్ స్ట్రెంగ్త్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యు మస్ట్ నో హిస్ పవర్. మరొకసారి చెప్తూ ఆయన యొక్క గొప్ప శక్తి నుంచి నువ్వు తెలుసుకో. Who built all these things? Who created every creature in this world? Who created you and me also? He is omnipotent. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, జస్ట్ థింక్ చేయండి. వెరీ సింపుల్. యు నో, లార్డ్ ఫర్గివ్ మీ, ఐ థాట్ ఐ వాజ్ వీక్ బట్ యు ఆర్ స్ట్రాంగర్ ఇన్సైడ్ మీ. ఒకటే మాట చెప్పండి, ప్రభువా నన్ను క్షమించండి, నేను ఇన్ని రోజులు బలహీనుడిగా ఉన్నానని ఆలోచన చేశాను, బట్ యు ఆర్ ఇన్సైడ్ మీ. నాలో నువ్వు ఉన్నావు, నాకు తెలిసింది, ఈ రోజు నుంచి నేను బలవంతుడు. Who are you? Say, I am strengthened person in God. Who are you? నువ్వెవరు అని అడిగినప్పుడు ఏం చెప్తావు? నా పేరు చెప్తావా? నువ్వేంటో చెప్తావా? కాదు. నువ్వెవరు అని అడిగినప్పుడు నువ్వు చెప్పు, నేను బలవంతుడను అని. You say, I am strengthened. నువ్వెవరు అంటే I am the power అని చెప్పు. Don't fear. భయపడదు ఎవరికి. వీడికి గర్వం ఎక్కువైంది అని చెప్పకు. వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. బికాస్ యూ నో ద ట్రూత్, రైట్? మీకు సత్యం తెలుసు కదా. ఆ సత్యం ఏంటి? దేవుడు నీలో ఉన్నాడన్న సత్యం. అందుకే నువ్వెవరు అంటే ఆయన ద పవర్ అని చెప్పు. నెవర్ ఎవర్ ఫియర్ ఫర్ అదర్ పీపుల్. వాళ్ళు ఏదో అనుకుంటారని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏదో ఆలోచన చేస్తారని నువ్వు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో నిన్ను కిందికి లాగుతారని వాళ్ళకి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ సే, హూ ఆర్ యూ? ఐఎమ్ ద పవర్. చెప్పండి, నేను ఒక శక్తిని అని చెప్పండి. భయపడదు. జస్ట్ సే ఐఎమ్ ద పవర్. బికాస్ ద పవర్ ఇన్సైడ్ యూ ఈజ్ క్రైస్ట్. నీ లోపల ఉన్న శక్తి ఏంటో తెలుసా? యేసు ప్రభు. యు నో వాట్ ఈస్ ద పవర్? దట్ ఈస్ క్రైస్ట్. ఆ శక్తి నీలో ఉంది. ఆయన యొక్క నామం నీలో ఉంది. ఆయన నీ హృదయంలో ఉన్నాడు. దెన్ హూ ఆర్ యూ? You say, I am the power. Amen. Hallelujah. Hallelujah. Then strengthen yourself. ఈరోజు నువ్వు బలపరచబడు. ఈరోజు బలాన్ని నువ్వు పొందుకో. దేవుని యొక్క శక్తి చేత నింపబడు. Then receive the power right now. In Jesus name. యేసు క్రీస్తు నామములో ప్రవచిస్తూ ఉన్నా, ప్రతి బలహీనుడు బలమును పొందునుగాక. ఇప్పుడే సమస్త బలహీనులకు యేసు క్రీస్తు నామములో బలమును అనుగ్రహిస్తూ ఉన్నాం. Amen. Hallelujah. Receive the Spirit of God. Hallelujah. What a mighty God we serve. సర్వశక్తుడు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తుడు. వాళ్ళు ఎవరు భయపడట్లేరు. నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నిజమైన దేవుణ్ణి ఆరాధన చేయడానికి నువ్వెందుకు వెనకాడు వేస్తున్నావు? నువ్వెందుకు బలహీనపరచబడుతూ ఉన్నావు? Come on, get up. అందరం లేచి నిలబడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి, చాటాలి. బలవంతులుగా చేసిన దేవుని గొప్పగా చేయాలి కదా. ఆర్ యూ వెయిటింగ్ ఫియర్? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు భయపడడానికి కారణం చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదు కదా. దెన్ వై యూ ఫియర్ ఆల్ ద టైమ్? యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ స్ట్రాంగర్. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడు. యు ఆర్ స్ట్రెంగ్థెన్డ్ పర్సన్ ఇన్ ద గాడ్. దేవుని నామంలో నువ్వు బలవంతుడవు. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్.
ఆయనలో నువ్వు సమస్తము చేయగలవు. యూ బిలీవ్ దిస్ వర్డ్. ఈ మాటను నమ్మండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇన్ హిమ్ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇన్ హిమ్ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఆయనలో నేను సమస్తము చేయగలను. దిస్ వాజ్ మై ఫెయిత్. I don't want to prove for any other people. I have no reason to prove. I will not prove. I will not prove. Why should I prove? You come and I'll make you to prove. నిన్ను నిరూపించేవాడిగా చేస్తాను రా. Come, you will see. నువ్వు చూస్తావు దేవుని యొక్క నామాన్ని గణపరచడం. నువ్వు చూస్తావు దేవుని యొక్క నామాన్ని బలపరచడం. అలాగే దేవుని యొక్క ఆయన యొక్క శిష్యులని, ఆయన యొక్క విశ్వాసుల్ని, ఆయన యొక్క బలవంతుల్ని నువ్వు చూస్తావు. యు విల్ సీ, డెఫినెట్లీ యు విల్ సీ. ఖచ్చితంగా చూస్తావు. ఐ ప్రొఫెసై ఆన్ ఎవ్రీ పీపుల్. యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ స్ట్రాంగ్. When Christ is in you, you are not weak, you are strong. ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉంటున్నాడో అప్పుడు నువ్వు బలహీనుడు కాదు, బలవంతుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రశస్తమైన నామాన్ని బట్టి ఆయన యొక్క వాక్యం మీరందరూ విన్నారు, మీరందరూ ఆలకించి ఉన్నారు. ఇదిగో ఈ రోజు నుండి జ్ఞాపకం ఉంచుకో, ఏలియా ఒక్కడే, నువ్వు కూడా ఒక్కడివే ఉన్నావేమో. జ్ఞాపకం ఉంచుకో, దేవుని యొక్క ఆత్మ నీకు తోడుగా ఉంది. He's strengthening us with His Spirit. He's making us stronger with His Spirit. With His Holy Spirit. మనం ఒక్కరమే ఉన్నామని ఆలోచిస్తూ ఉంటాం, కానీ గుర్తుంచుకో, దేవుడు ఆయన ఆత్మ చేత నిన్ను నన్ను బలపరచువాడై ఉన్నాడని గ్రహించి ఈరోజు దేవుడు గొప్ప Again I say you are not weak. Then receive the power of Holy Spirit. మాట్లాడడానికి నువ్వు బలహీనపడుతున్నావు, నువ్వు మాట్లాడడంలో నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకుంటున్నావు. God can give you that gift that you can speak fluently. దేవుడు మాట్లాడే శక్తిని నీకు ఇస్తాడు. నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు నిన్ను నడిపించే శక్తిని నీకు ఇస్తాడు. ఎదురుగా వచ్చే వాటిని నువ్వు ఎదుర్కొనలేకపోతున్నావేమో, అవి ఎదుర్కొనే శక్తి దేవుడు ఈరోజు నీకు ఇస్తూ ఉన్నాడు. I prophesy, ప్రవచిస్తూ ఉన్నా ఈరోజు. Every person in Christ will receive the power of Holy Ghost. Every people in the Christ will receive the power of Holy Ghost. Every Christian will walk stronger in Christ. In Jesus' name, I prophesy. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి గొప్ప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు నా యేసు ప్రభువా, మహిమ కార్యములు చేయవాడా, నీకు వందనాలు చెల్లించుకొనిచ్చు ఉన్నాను. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, నమ్మదగిన వాడా, న్యాయము చేయవాడా, నీ ఆత్మ చేత నింపి బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచ్చు. ఈ యొక్క గొప్ప మహిమ చేత, ఇది నీ యొక్క గొప్ప శక్తి చేత మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం. మాట్లాడిన మాట నీ మాటగా ఉంది నా ప్రభువా. నీ ఆత్మ చేత మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీకే సమస్త మహిమయు, ఘనత, ప్రభావం అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును.